కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154722984. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. మనతో ఈరోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. సొసైటీలో జరుగుతున్న రిలేషన్షిప్స్ అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, దేనికోసం ఫెయిల్ అవుతున్నాయి, ఎక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, వర్క్ ప్లేసెస్లలో ఈ మధ్య మనం ఎక్కువగా వింటూ ఉన్నాం కూడా. చాలామంది చెప్తూ ఉంటారు, మా బాస్ వేరే అమ్మాయికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు, అసలు నేను ఏం చెప్పినా కూడా వినరు అని చెప్పేసి. ఎందుకని వర్క్ ప్లేసెస్లలో ఎక్కువగా ఎఫైర్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి? అందుబాటులో ఉన్నారు కదా జనం అందరూ. ఆడవాళ్ళకి మగాళ్ళు దొరుకుతున్నారు, మగాళ్ళకి ఆడవాళ్ళు దొరుకుతున్నారు. వీళ్ళ కోసం ఎక్కడికో వెళ్ళి ఎత్తుకోకల రెడీమేడ్గా దొరుకుతున్నారు. ఇప్పుడు తోడునడా ఉందనుకో, 50 years దాటిన వాళ్ళకి తోడునడా ఉంది కదా అని వచ్చేస్తారు. అంటే ఒక ప్లేస్ మనం చూపించాం వాళ్ళకి, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. అలాగే వర్క్ ప్లేస్లో అందుబాటులో 10 మంది బాయ్స్ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఏమై నచ్చిన వాడితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. అలాగే ఆయన కూడా నచ్చిన వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు. ఇంటికి పరమ పతివ్రతలా ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంట్లో వాళ్ళకి ఏ సంగతులు తెలియవు, వీళ్ళకి నడుస్తూనే ఉంటాయి. నేను ఈ మధ్యన ఎక్కడో చదివాను, అది నిజంగా జరిగింది కూడా. ఒక అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి, సిటీలో చదువుకుంది, ఉద్యోగం వచ్చింది, సిటీలో ఉద్యోగం చేసుకుంటోంది. వాళ్ళు పల్లెటూరులో ఉన్నారు. ఎప్పుడైనా 1-2 రోజులు సెలవులకి పల్లెటూరు ఎడుతుంటుంది. సిటీ ఉద్యోగం కాబట్టి మళ్ళీ సిటీ వచ్చేస్తుంటుంది. ఓ రోజున వాళ్ళ అమ్మకి కూతుర్ని చూడాలనిపించి, పాపం అమ్మాయి తినుబండారాలు అవన్నీ తయారు చేసుకుని సంచి నిండా పెట్టుకొని, ఈ అమ్మాయి ఎక్కడ పలానా చోటు ఉంటున్నాను అడ్రస్ ఇచ్చింది కదా, ఆ అడ్రస్కి పిల్లకి చెప్పకుండా వచ్చేసింది. సడన్ గా కనపడి సర్ప్రైజ్ ఇద్దామనే ఉద్దేశంతో వచ్చేస్తే ఇంటికి తాళం ఉంది. ఇంటి వారిని అడిగితే, అసలు మీ అమ్మ ఎప్పుడు ఇక్కడ ఉండదండి, అమ్మ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏదో అప్పుడప్పుడు వచ్చి పని చూసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. అసలు ఇక్కడ ఉండదు అని. సరే, అప్పుడు కూతురికి ఫోన్ చేసింది, నువ్వు ఎక్కడున్నావు, నేను ఇంటికి వచ్చానని. ఆ కూతురు ఒక తిట్టింది, ఎందుకు వచ్చావు, నిన్ను ఎవరు రమ్మన్నాడు, చెప్పా పెట్టకుండా నువ్వు వెళ్ళిపో అని. అదేంటమ్మా, నీకోసం వచ్చాను, నిన్ను చూడకుండా ఎలా వెళ్ళిపోతాను, నేను వచ్చిందే నీకోసం కదా అంటే, నువ్వు నా కోసం రావాల్సిన అవసరం లేదు, నా బతుకునే బతుకుతున్నాను, నేను బ్రతకగలను. అసలు నువ్వు ఎక్కడ ఏ ఆఫీస్లో పనిచేస్తున్నావు, పోనీ నేనే మీ ఆఫీస్కి వస్తా, నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. ఒకసారి అలా అయింది. రెండోసారి కూడా అలాగే అయ్యేప్పటికీ ఆ తల్లి గట్టిగా నిలదీసింది పిల్లని, అసలు నువ్వు ఏ ఆఫీసులో పనిచేస్తున్నావు చెప్పు, నేను రావాలి, ఆఫీస్ చూడాలి అంటే. ఆ కూతురు చెప్పింది ఏంటంటే, ఓ 50 years ఏవో ఉంటాయి, ఎవరో ఒక ఆయన ఆఫీసులో పరిచయం అనుకుంటా, ఆయన పెద్ద ఆయన, చిన్న ఆయన కాదు. ఆయనకి కారు ఇచ్చాడు, ఆమె ఉండే ఇంటికి రెంట్ కడుతున్నాడు, కానీ ఈమె మాత్రం ఆయనతో ఉంటుంది, ఆయన ఇంట్లో ఉంటుంది. ఓకే. వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తే చెప్పడానికి ఓ ఇల్లు ఉండాలి కాబట్టి ఆ ఇల్లు తీసుకుంది. ఆ ఇంట్లో ఎప్పుడు ఉండదు ఆవిడ, ఆయనతో కలిసి ఉంటుంది. వాళ్ళ అమ్మతో ఏం చెప్పిందంటే, వాళ్ళ అమ్మ ఏదో చెప్పింది, పెళ్లి సంబంధం చూశాను, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, మీరు ఏ సంబంధాలు చూడక్కర్లేదు, నేను ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాను, నేను ఎవరితోటో ఉన్నాను, ఆయన ఇంట్లో ఉంటున్నాను. ఇదేం పోయే కాలమే, ఇంత వయసు వచ్చేది తిడితే, ఆయన నాకు కారు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, నా ఇంటికి రెంట్ కడుతున్నాడు, ఇంతకంటే గొప్ప సంబంధం తేగలవా నువ్వు, ఇంతకంటే మంచి సంబంధం నువ్వు తేగలవా, హాయిగా నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, ఉద్యోగం లేకపోయినా ఆయనతో కలిసి ఉంటాను, మా ఇద్దరికి బాగానే ఉంది కదా. అంటే ఆయనకు భార్య పిల్లలు లేరన్నమాట, భార్య చనిపోయి ఉంటుంది బహుశా, పిల్లలు ఎక్కడో ఏ ఫారెన్లోనో ఉంటారు, పిల్లలు ఎక్కడో ఉంటుంటారు కదా, అమెరికాలోనో బొంబాయిలోనో ఢిల్లీలోనో. ఈయన ఈవిడితో ఎఫ్ఐఆర్ నడుపుకుంటున్నాడు. ఇది బాగుంది, ఆయనకి బాగుంది, ఆవిడకి బాగుంది. తల్లికి ఏం చెప్పాలో తెలియలేదు. నీ వయసుకి ఏ 30 ఏళ్ళవాడినో ఇచ్చి పెళ్లి చేద్దామంటే, నువ్వేంటే 50 ఏళ్ళవాడితో ఉంటున్నావంటే, నా ఇష్టం, నా జీవితం, మీరెవరు కల్పించుకోవడానికి, నేను సంతోషంగా ఉన్నాను, అది కదా మీకు కావాలి. నువ్వు 30 ఏళ్ళవాడితో పెళ్లి చేసినా ఇంతకంటే సంతోషంగా ఉండగలనా? వాడు సినిమాలు, షికార్లు, నాకు కోరిన డబ్బులు, నగలు ఇన్ని ఇస్తున్నాడు ఆయన, ఇంత గొప్ప సంబంధం నువ్వు అసలు తేగలవా అని తల్లిని తిరిగి అడిగింది అమ్మాయి. నువ్వు తేగలవా ఇంతకంటే గొప్ప సంబంధం, నేను బాగానే ఉన్నాను, నా గురించి మర్చిపో, నీకు ఇష్టమైతేనే మీ ఇంటికి వస్తా, లేకపోతే అసలు రాను, నేను హాయిగా ఇక్కడే ఉంటాను, నేను హ్యాపీగా ఉన్నాను కదా. అంచేత చూడాలి అనుకుంటే మీరు రమ్మంటే మీ ఇంటికి వస్తా, లేకపోతే అది కూడా రాను, నేను హాయిగా ఇక్కడే ఉంటా, నా పెళ్లి గురించి నువ్వు మర్చిపో, నా జీవితం ఎలా గడవాలో నాకు తెలుసు. అంటే తన జీవితాన్ని తనే డిసైడ్ చేసేసుకుంది. ఎందుకంటే నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను. అంటే విలువలు, నైతిక విలువలు, దాన్ని ఏమంటారు, క్యారెక్టరు, శీలము, ఇలాంటి సింగినాదాలు, జీలకర్రలు అవన్నీ ఎప్పుడో పోయినాయి, వాటికి వాల్యూ లేవు. ఇది వరకు శీలం పోయిందంటే ప్రాణం పోయినట్టు అనుకునేవాళ్ళు ఒకప్పుడు. అది ఇప్పుడు పోయింది కదా, హ్యాపీగా ఉన్నాను కదా. వాడిని నిన్నాళ్ళు అట్టు పెట్టుకుంటాడమ్మా, ఏదో ఒక రోజు నిన్ను మోసం చేసిపోవడం, ఇంకో 10 ఏళ్ల తర్వాత 60 ఏళ్ల ముసలాడుతో నువ్వేముంటావు. ఆ పొజిషన్ కి ఏజ్ అయిపోయిన తర్వాత ఇంకొకరిని తీసుకుంటారు కదా. అదే దాని ఉద్దేశం, అది వాళ్ళ అమ్మ అలా అనుకోవట్లే కదా. ఈ 50 ఏళ్ళవాడు 60 ఏళ్ళవాడు అయ్యాక, ముసలాడు అయ్యాక నువ్వేం చేసుకుంటావంటే, అప్పుడు సంగతి చూసుకుంటాలే నేను. లేదా వీడు సరిగా చూడకపోతే 4 ఏళ్ల తర్వాత ఏం చేస్తావంటే, అప్పుడు ఏదో ఒకటి చేసుకుంటానమ్మా, ఎవరినో ఒకటి చూసుకుంటా, నీకు ఎందుకు అది. అంటే ఏ స్టేజ్కి వచ్చేసారంటే, వీడు నచ్చపోతే ఇంకోడు, ఇంకోటి నచ్చపోతే ఇంకోడు, అందంగా ఉన్నాను, వయసులో ఉన్నాను, నాకు ఎవడో ఒకటి దొరుకుతాడు.
ఎవడో ఒకటి దొరుకుతారు, కానీ నీకు 60 వస్తాయి కదా. పెరిగే వయసే కానీ తరిగే వయసు కాదు కదా. 30 నుంచి 20కి రావు, 30 నుంచి 40కే పెడతావు. ఇంకో 20 ఏళ్ళు ఇలా నడుస్తావు. 60 ఏళ్ల తర్వాత నీ ముఖం ఎవడు చూస్తాడు? ఎవరు చూడరు. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలే. ముందు 20 ఏళ్ళే నేను హ్యాపీగా ఉంటున్నాను కదా. ఈ 20 ఏళ్ళు నడిచిపోని 60 ఏళ్ళు వచ్చాక సంగతి. హ్యాపీనెస్ అంటే ఏంటమ్మా అసలు? ఈ హ్యాపీనెస్ అనే దానికి ఒక డిక్షనరీ, ఒక పదం లేదు. చాలా మంది నాకు చెప్తారు, ఎందుకు హాయిగా కూర్చోక ఈ వయసులో నీకు ఈ కష్టాలు అంటారు. ఇది కష్టమని నేను అనుకోవట్లా. హాయిగా ఇంట్లో కూర్చోక అన్నారే, నాకు కూర్చుంటే హాయి అనిపించదు. అంటే నాకు ఇందులో మాత్రం ఆమె హ్యాపీగా ఉన్నాను అంటే తల్లిదండ్రులను బాధ పెట్టి హ్యాపీగా ఉండడమా? ఆమె హ్యాపీగా ఉండడం అంటే ఆమెకి స్వతంత్రించినంత వరకు స్వేచ్ఛగా ఉంది, జీతం వస్తుంది, కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు, నౌకర్లు చాకర్లు అందరు ఉన్నారు. ఎందుకంటే హ్యాపీ లైఫ్ ఏం కావాలి? మా వాళ్ళు చాలా మంది డబ్బున్నవాడు కావాలి, డబ్బున్నవాడు కావాలంటే అదే అడుగుతాను నేను. ఇంత అన్నం తిన్నా, అంత అన్నం తిన్నా, పంచభక్ష పరిమాణాలు నీ పొట్టకి ఎంత పడుతుందో అంతే తినగలుగుతావు. మహా అయితే ఇంకొక ఐటమ్ ఎక్కువ తింటావు, అంతకంటే తినలేవు కదా. మరి ఎందుకు మీకు ఈ డబ్బుల గురించి? 50 ఏళ్ళు దాటే ఎన్నేళ్ళు బతుకుతాము? ఆస్తున్నవాడు కావాలంటారు. నాకు ఈ రోజుకి అర్థం కాని ప్రశ్న ఏంటంటే, నువ్వు కోటీశ్వరుని పెళ్లి చేసుకున్నావు కరెక్టే, కానీ వాడిని ఖర్చులన్నీ ఇస్తాడన్న గ్యారంటీ ఉందా? డబ్బు వాడి చేతిలోంచి కదా రావాలి. ఇస్తాడనే నమ్మకం నీకుందా అంటే, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, నేను ఎలాగో వాడిని పింగించి తెచ్చుకోగలను అని. ఎందుకు చేసుకుంది అంటే వాడి దగ్గర డబ్బు ఉంది. వాడి దగ్గర డబ్బు ఉంటే నీది ఎలా అవుతుంది? డబ్బు ఉంది, ఆఫీస్ లో మంచి పొజిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నీవి కావు కదా అవి. నిన్ను ఒక కీప్ లాగే అట్టే పెట్టుకున్నాడు. నేనేం భారీగా ఎంతమందిలో పరిచయం చేస్తాడు? ఒకవేళ నేను భారీగా పరిచయం చేసినా నువ్వు ఎవరైనా వయసు అయిన వాడితో మాట్లాడుతుంటే వాడికి అనుమానం కదా, వీడితో మాట్లాడుతోంది అని. ఈ టార్చర్ అంతా నీకు ఎందుకంటే డబ్బు ఉంది కదా హ్యాపీ. మా వాళ్ళు కూడా నాకు అదే చెప్పారు. మంచి ఇల్లు, బంగ్లా, కార్లు ఇవన్నీ కావాలని ఉంటుందండి జీవితంలో. ఇవన్నీ కావాలంటే డబ్బును వాడు కావాలి కదా. అవును, డబ్బును వాడితో బంగ్లాల్లో తిరుగుతావు, కార్లలో తిరుగుతావు, సాయంత్రం ఇంటికి వచ్చాక అది అక్కడే పడుకోవాలి కదా. నువ్వు నీ ఇంట్లో సింగిల్ కార్డ్ బెడ్ వేసుకున్నా, ఇక్కడ డబుల్ కార్డ్ బెడ్ వేసుకున్నా అదే బెడ్ కదా, అదే నిద్ర, అదే పోయినం. ఇంకేంటి తేడా అంటే పెద్ద పెద్ద ఇళ్లలో ఉండాలి, పెద్ద పెద్ద విల్లాస్లో ఉండాలి. ఓకే, మంచి ఖరీదైన కార్లలో కూడా మళ్ళీ తేడాలు ఉన్నాయి. ఏదో అంబాసిడరో దాన్ని ఏమంటారు, స్విఫ్ట్, ఇలాంటి కార్లు పనికి రావు. అదేంటి బెంజ్ కార్లు కావాలి, ₹1,00,00,000 చేసే బెంజ్ కార్లలో తిరగాలి. నువ్వు కార్లో తిరగడం నీకు కంఫర్ట్. మా ఆయనకి బెంజ్ కార్ ఉంది, ఆయన బెంజ్ కార్లో తిరుగుతాను, నేను ఈ షిఫ్ట్లోనే తిరుగుతాను. నాకేం తేడా అనిపించదు. ఎందుకంటే నీ కారు కంఫర్ట్, నీ కంఫర్ట్ నీకు ఉంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక వెహికల్ ఉంది, అది చాలు కదా. షిఫ్ట్ కాదు, మళ్ళీ స్టైల్ కావాలి. అదేంటి దానికి ఆడి కావాలి, ఆడి కాదు ఇప్పుడు బెంజ్ కావాలి. అంటే కోరికలే గుర్రాలు అయితే పరిగెడుతూ ఉంటాయి కోరికలు, దానికి ఒక కంట్రోల్ లేదు. అంచేత ఎంతసేపటికి ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎప్పటికీ సుఖంగా సంతోషంగా ఉండలేరు. అంటే ఇంకా డబ్బు ప్రధానంగా చేయడానికి రీజన్ అవుతుందంటారా? అంతే. రిలేషన్షిప్ లో బాగా డబ్బును వాడిని చూసుకుంటారు. డబ్బును వాడితో ఇవాళ పేపర్లోనే, నిన్న పేపర్లో కూడా చూసాను, ఆయన ఎవరో యోగా టీచరు, యోగా టీచర్ని ఇద్దరు లైన్ లో పెట్టారు, వాడిని బ్లాక్మెయిల్ చేశారు. సో అంటే ఎంతసేపటికి వాళ్ళకి 30 years ప్లస్ 30+ చిన్నపిల్లలు ఏం కాదు. అయినా సరే ఎంతసేపటికి అవతల వాడిని ట్రాప్ చేసి వాడి డబ్బు గుంజుకుందామనే ఆలోచన ఎందుకు? మీరు చేతనైతే కష్టపడి సంపాదించుకోండి. అంత కష్టం ఎవరు పడతారు అబ్బాయి ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంటే? 7 లైన్లో పెట్టేస్తే చాలు, 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చాలు, వాడు ₹1,00,000 ఇస్తాడు నాకు. అందుకని నేను కష్టపడాలంటే రాత్రి పగలు ఎప్పటికీ ₹1,00,000 సంపాదించుకుంటా. ఈజీ మనీ కావాలి, శ్రమ పడకుండా డబ్బు కావాలి. అవతల వాడు ఎవడైనా బక్కరా దొరికితే చూస్తుంటే క్యారెక్టర్ పోతుంది కదమ్మా. ఏదో క్యారెక్టర్ ఎక్కడ ఉంది? అసలు క్యారెక్టర్కి వాల్యూయే లేదని చెప్పాను కదా. క్యారెక్టర్కి అస్సలు వాల్యూ లేదు. ఇవాళ నా కడుపు నిండిందా లేదా? ఇదివరకు ప్రాస్టిట్యూట్స్ అంటే ఒక అంతో ఇంతో సానుభూతి ఉండేది, 10% అయినా పాపం గతి లేక చేస్తున్నారని. ఇప్పుడు ఉన్నవాళ్లే చేస్తున్నారు ఆ పని. వాళ్ళకి డబ్బు లేక వాళ్ళే ఏదో బ్రతకాలని చెప్పేసి ఏదో పని చేసేసుకుంటున్నట్టున్నారు. అంతే. వాళ్ళైనా ఇంకా ప్రాస్టిట్యూషన్ నుంచి బయటకు వస్తున్నారు, కానీ మన వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ లో మారుతున్నారు. డబ్బు ఉండి లేక కాదు, తినడానికి లేక చేశారంటే ఒక సింపతి ఉంది కనీసం అందులో. వీళ్ళు తినడానికి లేక కాదు, పెద్ద పెద్ద కార్లు కావాలి, పెద్ద పెద్ద బంగ్లాలు కావాలి, మంచి మంచి చీరలు కావాలి, నగలు కావాలి. ఈ కోరికలకి అంతు లేదు. ఏదో ఒక చీర ఉంది కదా, ఏదో ఒకటి కట్టుకుందాంలే అనిపించదు. ఈ రోజు కట్టిన చీర రేపు ఇంకా అవసరం లేదు. కట్టిన చీర మళ్ళీ రెండోసారి కట్టరు. ఆ పక్క అపార్ట్మెంట్ 10,000 పెట్టి చీర కొనుక్కుంటే నేను 15,000 పెట్టి కొనుక్కోవాలి, ఆమె కంటే ఎక్కువ ఉండాలి కదా. నేను 15,000 చీర కొనుక్కుంటే పక్క ఆవిడ 20,000 చీర కొనుక్కుంటుంది. వీళ్ళకి సంపాదించే భర్తంతా భార్యలకు ఇవ్వడం కోసమే అన్నట్టు రాత్రి పగలు ఆ బిజినెస్ లో కష్టపడి మొగుళ్ళు కష్టపడుతూ ఉంటారు. వీళ్ళు జలసాలు చేసుకుంటూ ఉంటారు. అలా ఇస్తే వాడు ఇవ్వలేదనుకో, సపోజ్ నేను ఇవ్వను అన్నాడు, అనలేదు ఏ మగాడు ధైర్యం చేసి అన్న రోజు నీ పరిస్థితి ఏంటి? ఏ ముసలాడో బాగుండని వాడినో, వాడికి చాలా ఆస్తుందని చేసుకున్నావు, వాడిని ఏమో పెట్టింది తిని నోరు ముసుగు పడుండు అన్నాడు, అప్పుడు ఏం చేస్తావు అనే ప్రశ్న ఉండేది.
ఇప్పుడు ఏంటంటే ఏం చేస్తామంటే వెళ్ళిపోతాను, ఇంకోటి చూసుకుంటాను. వీడు ఒకడైనా ప్రపంచంలో, ఇంకో డబ్బును వాడిని చూసుకుంటాను. ఈసారి వాడిని ముందే సెక్యూరిటీగా 50 లక్షలు నా పేరు మీద వేయి అంటాను. వేస్తారా అమ్మ అట్లా అడగగానే? ఏమో అడగచ్చు, 50 అయిపోతే 10 వేస్తాడు కదా పెళ్ళం కావాలన్నవాడు. వాడు మా కార్యక్రమానికి వచ్చి నాకు 2 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరం నన్ను పెళ్లి చేసుకుంటే రాసిస్తాను అన్నాడు. అంటే సగం ఆస్తి పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు వాడు, ఎవరన్నా పెళ్లి చేసుకుంటే. ఒక ఆవిడ వాడితో మాట్లాడింది, నువ్వు 1 ఎకరం రాసిస్తానన్నావు కదా, నాకు ఎకరం పొలం వద్దు, ఈ రోజు ఆ పొలం అమ్మేసేయి, ఆ ఎకరం అమ్మేయి, ఎంత డబ్బు వస్తే అంత డబ్బు నా పేరు మీద బ్యాంకులో వెయ్యి. అమ్మో, వేసిన తర్వాత ఆమె హ్యాండ్ ఇస్తే అందుకే నువ్వు వేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోతా అన్నాడు. నీకు నమ్మకం ఉంటే వెళ్ళి, లేకపోతే పో నేను ఇంకోటి చూసుకుంటాను, వెళ్ళిపోయాడు అంతే. క్యాన్సిల్, ఇంకోటి చూసుకుంటూ క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు అయితే, చాలా క్లారిటీగా చాలా క్లియర్ గా కూడా. చక్కగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, అవి తెలిసితేనే అమాయకల్లా లేరు, చాలా క్లారిటీతో ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలో అవన్నీ అనుకూలంగా ఉంటేనే చేసుకుంటున్నారు, లేకపోతే లేదు. అంతేనమ్మా, ఎవరికైనా సరే ముందు డబ్బు ప్రధానం, తర్వాత వయసు, తర్వాత అందం, ఇవన్నీ కావాలి. ఓకే, ఇవన్నీ ఉన్న ప్లేస్ ఆఫీస్ అంటారా? ఇవన్నీ ఆఫీస్ కొంతవరకు ఆఫీసే కదా, మళ్ళీ ఎక్కడెక్కడో ఎత్తుకోకర్లేకుండా రెడీగా దొరుకుతున్నారు. 25 మంది కుర్రాళ్ళు పనిచేస్తున్నారంటే అందులో ఎరగా బుర్గా ఉన్నవాడిని చూసుకుంటారు. ఒక ఆమె వాడిని చూసుకుంది అనుకో, మరి మిగతా ఆడవాళ్ళు అందరికీ దొరకదు కదా, వాడు ఆల్రెడీ బుక్ అయిపోయాడు వాడు. అంతే కదా, ఉన్నంతలో సెకండ్ ఎవరు బాగున్నారు, థర్డ్ ఎవరు బాగున్నారు, అలా చూసుకుంటారు. అలా చూసుకుని అంతగా తగ్గ బొంతాన్ని దానికి తగ్గ వాళ్ళని యూజ్ అండ్ త్రో అంతే తప్పించి వాళ్ళని లైఫ్ లోకి తీసుకునే ఉద్దేశం ఎవరికీ లేదు, దానికి లేదు, వాడికి లేదు, ఇద్దరికీ లేదు. నన్నాళ్ళ ఎంజాయ్మెంట్, వాడికి కూడా తెలిసి ఇది పర్మనెంట్ కాదని. ఏదో కొన్నాళ్ళు కాలక్షేపం అవుతుంది కదా, నేను ఎవరి దగ్గరికి పోకర్లేకుండా రెడీగా దొరికింది కదా నాకు, దాంతో కాలక్షేపం అయిన నాళ్ళు అవుతుంది. దానికి మహా అయితే నెలకి 4,000 5,000 ఖర్చు పెడతా, తిండికో బట్టలకో. 4-5 వేలు ఖర్చు పోయింది అనుకో, ఓ మనిషి దొరికింది కదా అని వాడు అనుకుంటాడు. ఇది అలాగే అనుకుంటుంది, 4-5 వేలు ఖర్చు పెట్టిన నాళ్ళు నా ఖర్చులు తీరిపోతున్నాయి కదా, హాయిగా తీరిపోని తర్వాత చూద్దాం. గడిచిన నాళ్ళు రేపు అన్న దాని గురించి వాళ్ళు ఎవరు ఆలోచించలేదు. రేపు 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 అనుకునేవాళ్ళు పాతకాలంలో. ఇవాళ గడిచిందే చాలా, అంతా ఉమ్మరికయ్యమ్మ తీసిస్తే ఇవాళ నాది, ఇవాళ బాగుంటే చాలు, రేపటి సంగతి రేపు తెలుసుకుందాం అంతే. ప్రస్తుతం ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది దేశంలో. రైట్, ఓకే అమ్మా, థ్యాంక్ యూ.